ఇది దేవుని శక్తే గాని మానవ శక్తి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు శక్తివంతుడు. నీవు నమ్ముకున్నటువంటి వాడు చూడండి అందరికీ పైన ఉన్నటువంటి వాడు. అందుకే బిలాము లాంటి వారిని ఎంతమందిని మనకు మీదకి పంపినప్పటికీ శాపమును కూడా ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి దేవుడు. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. సాతాను యోబును సర్వనాశనం చేయాలని చూసింది. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూస్తే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించు చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని యెహోవాతో అనగా. చూసారా, సాతాను వాడు చూడండి నేరములు మోపువాడు, వాడు అపవాది, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాడు హత్య చేసేటటువంటి వాడు, కీడు చేసేటటువంటి వాడు. అయితే ప్రియమైనటువంటి వారులారా 2వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి ఒకసారి. ఏమన్నాడు? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెనో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుడిని చూసి సహించలేకపోయినది. దేవుని పర్మిషన్ తీసుకుని అతన్ని గాయపరిచింది, అతన్ని మొత్తింది. చూడండి, అయితే దేవుడు ఏం చేశాడు? యోబు గ్రంథం 42:10 చూడండి ఒకసారి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 2 అంతలు దయచేశాడు.